జనవరి 11, 12, 13వ తేదీలో సరార్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సమాయత్తమవుతున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. ఆత్రేయపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ పి శ్రీకర్తో కలిసి వివిధ శాఖల అధికారులతో సంక్రాంతి సంబరాల సన్నాహక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ పోటీల నిర్వహణకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందన్నారు. కలెక్టర్ అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. గోదావరి ట్రోఫీ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లు, ప్రభుత్వం అసోసియేషన్ కలిపి సంబరాలు విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదే స్ఫూర్తితో మరిన్ని ఈవెంట్లు నిర్వహించాలని చూస్తున్నట్లు తెలిపారు. డ్రాగన్ పడవ పోటీలు, ఈత పోటీలు, గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, అదనంగా లొల్లలాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. కోనసీమ ఉత్సవం మాదిరిగా స్టాల్స్ ఏర్పాటు చేసి కోనసీమ ప్రాంతానికి సంబంధించిన స్వీట్లు, వంటకాల ప్రదర్శన, మార్కెటింగ్ జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోనే పిల్లలకు క్రీడల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి జరిగితే భవిష్యత్తులో ఇక్కడి వారంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొంది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందన్నారు. వాడపల్లికి తరలి వస్తున్న భక్తుల వల్ల రావులపాలెంలో ఆతిథ్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ముళ్లపూడి భాస్కర్ రావు, కాయల జగన్నాథం, ముళ్లపూడి భాస్కర్ రావు, కుసంపూడి రామకృష్ణంరాజు, మండల ఎంపీడీఓ వెంకటరామన్, తహసీల్దార్ రాజేశ్వరరావు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 12, 13 తేదీలు జనవరి మరి సరార్థన్ కాటన్ గోదావరి ఎత్తున నిర్వహించాలనే ఆలోచనతోటి ఈ సంవత్సరం కూడా సమాయత్తం అవుతున్నాం. దానికి నాందిగా ఇంతకు ముందు ఒక సమావేశం పెట్టుకున్నాం. ఇది ప్రభుత్వ సహకారం కూడా ఈసారి మనకి కలెక్టర్ గారు రికమెండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉంది. అధికార యంత్రాంగం అంతా కూడా దీని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. మన గోదావరి ట్రోఫీ సరార్థన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నాం. తాడిపూడి బాబు గారు అధ్యక్షులుగా, హెచ్ఆర్ఎల్ గారు వైస్ ప్రెసిడెంట్గా, ఇంకా కొంతమంది సభ్యులు కలిపి అసోసియేషన్ పెట్టుకున్నాం. దాని ద్వారానే కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ప్రభుత్వం ఈ అసోసియేషన్ కలిపి రేపు సంబరాలు విజయవంతం చేయాలని ఇంతకు ముందే కూర్చుని అందరూ మాట్లాడుకోవడం జరిగింది. గతంలో మన తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎండీ గారు, మన ఆర్డీఓ గారు, ప్రధానంగా ఆర్డీఓ గారు వీళ్ళంతా కూడా లాస్ట్ టైం చాలా మానిటరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇంకా ఈవెంట్స్ పెంచి ప్రోగ్రామ్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక పక్క డ్రాగన్ పడవ పోటీలు, ఈత పోటీలు, గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, దానికి అదనంగా లొల్ల లాకుల్లో ఫుడ్ ఫెస్టివల్, ఇంకా చాలా రకరకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలు, మహిళలు, పెద్దలు అందరూ పాలు పంచుకునేలాగా అక్కడ ఒక చిన్న ఉత్సవం మాదిరిగా కోనసీమ ఉత్సవం లొల్లలాకుల్లో ఉంది అన్నట్టుగా కొన్ని స్టాల్స్ అవి పెట్టి మన ప్రాంతం యొక్క స్వీట్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకుని మార్కెటింగ్, పచ్చళ్ళు, పాలకోవా, బొబ్బట్లు, పిచ్చుగోళ్ళు, కాజాలు, అంటే మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రసిద్ధి ఉంది. ఇటువంటి వాటి ఫుడ్ ఫెస్టివల్తో పాటు ఇంకా అక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా, చిల్డ్రన్ గేమ్స్ అంటే కూడా లొల్లలాకుల ప్రాంతంలో నిర్వహించాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. అదే లొల్లలాకుల ప్రాంతం నుంచి మన తాడిపూడి బ్రిడ్జ్ వరకు స్పీడ్ బోటు, జెట్ స్కీలు, మోటార్ బైక్ రైడ్ల ఒక ట్రయల్ రన్గా, అంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ జరిగేలాగా ఎవరైనా వస్తే మన కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ కాస్త భవిష్యత్తులో ఒక రిసార్ట్స్ కింద, ఒక టూరిజం కింద తయారవ్వాలి. దానికి నాందిగా ప్రయత్నాలు మొదలు పెడతా ఉన్నాం. ఈ వాటర్ స్పోర్ట్స్ అవి పెట్టుకుంటే ఎవరైనా వస్తే పిల్లలతో సరదాగా వచ్చి టెంపుల్కి వచ్చి ఒక బోట్ రైడ్ చేసుకుని మన కెనాల్లో ఆ స్పీడ్ బోట్లోనో లేకపోతే మోటార్ బైక్, వాటర్ బైక్ మీద ఇలాంటివన్నీ కొన్ని ఇక్కడ తీసుకురావాలనేది. తాడిపూడి బ్రిడ్జ్ నుంచి అలాగే పోటీలు అక్కడ జరుగుతాయి. నైట్ అంటే 11 రాత్రి, 12 రాత్రి మహాత్మా గాంధీ జూనియర్ కాలేజ్ ఆవరణలో 2 ఈవెంట్లు కూడా, పెద్ద ఈవెంట్లు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒకటి సినీ ఆర్కెస్ట్రా,
దానికి కూడా కొంత సెలబ్రిటీస్ కూడా ఏమైనా వస్తే బాగుంటుంది అని ఇప్పుడే డిస్కస్ చేసుకోవడం జరిగింది. కొంతమేర మన వాళ్ళు చేశారు, బ్రోచర్ కూడా మనం రిలీజ్ చేసాం. ఇంకా దాన్ని కొన్ని ఇంకా యాడ్ చేసి ఇంకా వాల్యూ ఇంకా ఎడిషన్స్ చేసి కొన్ని ఈవెంట్స్ కూడా దాని మీద పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు మన వాళ్ళు. అది 11వ తేదీని గ్రౌండ్లో కొంచెం మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేయాలండి ఆర్కెస్ట్రా పాటు. మర్నాడు 12 రాత్రి సెహరీ బ్యాండ్ ఒకటి ఆల్రెడీ మన వాళ్ళు దాన్ని నిర్ణయించడం జరిగింది. దాంతోపాటు ఇంకా కొన్ని ఈవెంట్స్ అక్కడ